హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీపై 40 ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. త్వరలోనే పీఆర్సీ అండి. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ వినతి. మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలి అని, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని, రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవద్దని, అపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ను నిలిపివేయాలని టీఎన్జీఓ అలాగే టీజీఓ విజ్ఞప్తి చేశాయి. మంగళవారం టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీష్ అలాగే టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస ఆధ్వర్యంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సన్నాహక సమావేశం జరిగిందండి. ఈ సమావేశంలో నేతలు సత్యనారాయణ, శ్యామ్లతో పాటు దాదాపు 40 మంది సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉద్యోగుల చందాతో కూడిన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, కరువు భత్యం, డిఏ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని, ఉద్యోగుల పెండింగ్లో ఉన్న పదోన్నతులు ఇప్పించాలని కోరారు. అలాగే గచ్చిబౌలి టీఎన్జీఓ 2వ ఫేజ్లో 101 ఎకరాల స్థలంపై సొసైటీకి యాజమాన్య హక్కులు కల్పించాలని ఈ మేరకు అయితే విజ్ఞప్తి చేశారండి. సో మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అయితే అందించాలని చెప్పి కోరడం జరిగింది ఫ్రెండ్స్, ఉద్యోగ సంఘాలంతా కూడా.